ఫ్రెండ్స్, నిమిష ప్రియ విషయంలో కేఎఫ్ పాల్ గారు ఎంత అద్భుతంగా పోరాడుతున్నారో మనందరికీ తెలిసిందే. అయితే చాలా మంది అటు ఫారెన్ అఫైర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ, అలాగే అటు యెమెన్ ప్రభుత్వం కానీ, మన ప్రభుత్వం కానీ దాదాపుగా చేతులెత్తేసింది. ఎందుకనంటే యెమెన్‌కిను, భారత్‌కు సత్సంబంధాలు లేవు కాబట్టి. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే భారత్ అలాగే యెమెన్ దేశంలో సత్సంబంధాలు లేకపోవడంతో ఇక భారత దేశానికి చెందిన మహిళ కాబట్టి తన మీద అడ్డగోలుగా ఇక శిక్షలు వేసి పారేశారు. అయితే తనకు సహకరించిన మరొక ఇద్దరిని కూడా, అంటే ఇక్కడ గమనించండి, యాక్చువల్లీ నిమిషప్రియకి సహకరించింది ఇద్దరు. ఒక డాక్టర్, ఇంకొక నర్స్. ఆమె కూడా నర్సే. ఆమె కూడా భారతదేశానికి సంబంధించిన ఆమె. అయితే డాక్టర్ మాత్రం యెమెన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈ డాక్టర్ ఎవరు, ఇంకో నర్స్ ఎవరు అని అడిగితే ఈ యొక్క మొత్తం కేసులో, అంటే ఈవిడ తలాల్ హబ్దీని చంపేసింది కదా, కానీ చంపే ముందు జరిగింది ఏంటంటే అసలు ఈమెకి మందు ఇవ్వాలి, ఆ డోస్ ఇవ్వాలి, పలానా మందు ఇస్తే మత్తు వస్తుంది అని చెప్పింది ఒక డాక్టర్. అయితే ఆ డాక్టర్ చెప్పినట్టుగానే ఈమె ఓవర్ డోస్ ఇచ్చింది. నిజానికైతే ఆమెకు మొత్తం మంది ఇవ్వాలి అలా ఏం లేదు ఆమెకి మనసులో. ఆమె ఎంతసేపు బాధపడుతోంది, అతను పెడుతున్న టార్చర్ నుంచి బయటపడాలని ఆలోచిస్తోంది. కానీ మొత్తం మంది ఇచ్చి పాస్పోర్ట్ని తీసుకోవాలన్న ఆలోచన అస్సలు ఆమెకి లేదు. కానీ ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఒక డాక్టర్. అంతేకాకుండా ఇట్లాగా ఒక వ్యక్తి చనిపోయాడు ఓవర్ డోస్ అంటే ఇలా కాదు, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వాటర్ ట్యాంక్ లో వేసేయమని చెప్పింది తన సహచర నర్సు అమ్మాయి. అంటే ఇప్పుడు ఆమెకి జీవిత ఖైదు వేశారు. ఈమె కేవలం చేసిందంతే, అంటే సలహా ఇచ్చి ప్రెషర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసింది వేరేవాడు. నిజానికి మన భారతదేశంలో అలా గనక అంటే ఎవరైనా కూడా వాళ్ళకి వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా, అంటే వాళ్ళకి వాళ్ళు చనిపోయేలా చేసుకున్నా కూడా వాళ్ళు అలా ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళ మీద కూడా కేసు వేస్తారు మన భారతదేశంలో, మన భారత చట్టాల ప్రకారం. కానీ అక్కడ యెమెన్ దేశం కదా, మ్యాటర్ ఏంటంటే వేరే దేశానికి సంబంధించిన మహిళ, అంటే ఆమె భారతదేశానికి కూడా సంబంధించిన కాదు. ఆమె ఏంటంటే ఇంకొక ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినవా, కానీ యెమెన్ దేశస్తురాలు కాదు. కాకపోతే ఆమెకు భారతదేశంలో అంతకు మునుపు పనిచేసిన కొంత ఎక్స్పీరియన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇక పాస్పోర్ట్ ఏదైతే తలాల్ హబ్దీ మార్చేశాడో ఆ పాస్పోర్ట్ని కూడా వాళ్ళు కనపడనీయకుండా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి అంటే ఈ బాధితుల కుటుంబం ఎంతో కొంత సహకరించాలి. వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. ఇంకెవ్వరు ఏమీ చేసేది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు పాల్ గారు ఏం చేస్తున్నారంటే, నిమిష ప్రియదే పూర్తి తప్పు కాదు, తను కొంతమంది మాటలు వినడం వల్ల అలా జరిగింది, అసలు తన తప్పు లేకుండానే దీనిలో అనవసరంగా ఇరికించారు, దయచేసి ఆమె చెప్పేది వినండి, ఒకవేళ ఆమె చెప్పింది మీకు కరెక్ట్ కాదనిపిస్తే మీరు అప్పుడు వదిలేయచ్చు అన్నట్టుగా ఆయన చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులకి ఏంటంటే నిమిష ప్రియకు తలాల్ హబ్దీని చంపాలని ఏ మాత్రము లేదని, దయచేసి అది ఒక రకంగా జరిగిందని, అందుకని క్షమాభిక్ష పెట్టండి, మేము దానికి సరినంత రుసుమిస్తాము అని చెప్పేసి వాళ్ళ ఒక ఆలోచన అనమాట. సో దానికి తగ్గట్టుగానే ఆమె అలాగా రిక్వెస్ట్ చేయడానికి కేఎఫ్ పాల్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రెండు విషయాల్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఓవర్ డోస్ ఇవ్వమని చెప్పలేదు, కానీ డోస్ ఇవ్వమని చెప్పారు అని చెప్పేసి అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.